ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఒక కీలకమైన అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా అప్డేట్స్ మీకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వచ్చే వీడియోస్ని అయితే ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. ఇవాళ మనకి ఆర్టికల్ 44 మీరు గత 2-3 రోజుల నుంచి పేపర్లలో అన్ని దినపత్రికలలో గమనిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రము స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశంలో ఒక రాష్ట్రం మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. గవర్నరు ఆమోదిస్తే అది చట్టంగా మారనుంది. అంటే ఇంకొక అడుగు దూరంలోనే ఉంది ఈ కీలకమైనటువంటి చట్టాన్ని ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంతకు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి? భారత రాజ్యాంగంలో ఎక్కడ దీని గురించి ప్రస్తావించబడింది? ఏదైనా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉందా? ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు ఇంకా అమలు చేయడం లేదు? ఇలాంటి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. మీరు గమనించండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఏదైతే మీకు ఏం చెప్తుంది అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అన్నది అక్కడ ప్రస్తావించబడింది. సరే, ప్రభుత్వము ఆదేశిక సూత్రాలలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను ఇంప్లిమెంట్ చేయాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటును బట్టి, ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమితులను బట్టి ఆ ఆదేశిక సూత్రాలను దేశంలో అమలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక అత్యంత వివాదాస్పదమైనటువంటి నిబంధన, చాలా కాలంగా భారతదేశంలో ఒక కాంట్రవర్షిగా ఉన్నటువంటి ఆర్టికల్ 44ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రభుత్వాలకి. అయితే బీజేపీ ప్రభుత్వము దీని పట్ల ఆర్టికల్ 44ని ఇంప్లిమెంట్ చేయాలి, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలి అనే నిశ్చయం బీజేపీ దగ్గర ఉన్నప్పటికీ కొంత ప్రయోగం అయితే మీకు ఉత్తరాఖండ్ ద్వారా ఒక ప్రయోగం చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఆయా దినపత్రికలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తొలిసారిగా మరి ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతిని ఇంప్లిమెంట్ చేసి దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దాని ద్వారా దేశంలో ముందుకెళ్లాలనే ఆలోచన మనకు కనిపిస్తున్నట్టు అర్థమవుతున్నది. ఇక్కడ ఈ ఉమ్మడి పౌరస్మృతిలో ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ఏ మతం వారైనా కానివ్వండి, వివాహం విషయంలో, విడాకుల విషయంలో, వారసత్వ విషయంలో, దత్తత విషయంలో, సహజీవనానికి సంబంధించి ఒకే రకమైనటువంటి నిబంధనలు అందరూ పౌరులు పాటించాల్సి ఉంటుంది ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే. ఇంతవరకు ఎలా ఉంది? మనకు ఇస్లాంలో ఒక సాంప్రదాయం ఉంది, వివాహాల విషయంలో కావచ్చు, విడాకుల విషయంలో కావచ్చు. హిందూ మతంలో ఒక రకమైన సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాల ప్రకారము భిన్నమైనటువంటి కోడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకవేళ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక అమల్లోకి వస్తే ఇలాంటి సాంప్రదాయాలు, ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోయి ఒకే రకమైనటువంటి చట్టము అందరు పౌరులకి మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలా మీకు భారతదేశంలో ఇలాంటి ఉమ్మడి పౌరస్మృతి అనేది పోర్చుగీసు పాలన నుండే గోవాలో ఆల్రెడీ అది అమలవుతూ ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే గోవా. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. గవర్నర్ ఆమోదం అనేది నాకు తెలిసినంతవరకు లాంఛనప్రాయమే దీనికి. కాబట్టి ఇది చట్టరూపం దాల్చడానికి పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చు. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏమున్నాయి మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాము. మీరు ఇక్కడ గమనించండి. అన్ని వర్గాల మహిళలకు ఒకే వివాహయోగ్య వయస్సు, ఏ మతమైనా ఏదైనా కూడా. హలాల్పై నిషేధం, ఉత్తరాఖండ్ యూసీసీ ముసాయిదాలు సిఫార్సులు అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందిన ముసాయిదాలో పలు కీలక అంశాలున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం, అన్ని మతాలకు చెందిన మహిళలకు వివాహ యోగ్య వయస్సు ఒకేలా నిర్ధారించడం, అంటే హిందూ కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. విడాకులకు సంబంధించి కూడా ఒకే తరహా నిబంధనలు ఈ చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ మరి ఆ యూసీసీ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇది ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదం కూడా పొందింది. ఈ వార్త కొంచెం ఓల్డ్ది, కానీ మనకు లేటెస్ట్ ఏంటంటే అసెంబ్లీ ఆమోదం కూడా జరిగిపోయింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీలో మరి దాన్ని ప్రవేశపెట్టడము, అసెంబ్లీ ఆమోదించడము, గవర్నర్ దగ్గరికి పంపడం, ఇది జరిగినటువంటి పరిణామాలు. ఇక్కడ కండిషన్ చూడండి. మరి ఇది అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది అంటే మహిళలు పురుషులకి సమాన వారసత్వ హక్కులు దక్కుతాయి. ఆ రాష్ట్రంలో వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి, కంపల్సరీగా మ్యారేజెస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోనటువంటి జంటలకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందవు. పెళ్ళిళ్ళ నమోదు అనేది గ్రామాల స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మ్యారేజ్ మీకు విలేజ్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అమ్మాయిలకు వివాహ యోగ్య వయస్సు పెంపు. దీనివల్ల పెళ్ళికి ముందే వారు గ్రాడ్యుయేషన్, వారి యొక్క డిగ్రీ పూర్తి చేయగలుగుతారు. ఇక దత్తత హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ముస్లిం మహిళలకు కూడా ఇవి లభిస్తాయి. దత్తత ప్రక్రియను ఇప్పుడున్నంత సంక్లిష్టంగా కాకుండా దాన్ని పూర్తిగా సరళీకరించడం అనేది జరుగుతుంది. హలాల్ ఇద్దత్ పద్ధతులపై నిషేధం. సహజీవనం సాగిస్తున్న వారు ఆ మేరకు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. సహజీవనం గురించి చాలా ప్రధానంగా ఈ చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. ఈ బిల్లులో ముఖ్యంగా వారు కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది. ఒకవేళ వారు ఏవైనా వయలేషన్స్కి అంటే దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే జరిమానా వేయడం కూడా ఉంది. ఈ ముసాయిదా ప్రతిలో జనాభా నియంత్రణ అంశం ఒకటి చేర్చలేదు. అన్ని వర్గాల వారు కోర్టుల ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుంది. ఇక నుంచి ఎలాంటి పంచాయతీ లెవెల్లో కానివ్వండి, ఇంకెక్కడైనా పోలీస్ స్టేషన్లో కానివ్వండి, విడాకులు, డైవర్స్ తీసుకోవడం అనేది ఉండదు. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాలు ఇక్కడ పనిచేయవు. కోర్టు ద్వారానే వీళ్ళు డైవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తుంటే వారి సంతానాన్ని అమ్మమ్మ లేదా నానమ్మ, తాతయ్యలకు అప్పగిస్తారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే అతడి భార్యకు అందే పరిహారంలో మృతుడి తల్లిదండ్రులకు వాటా ఉంటుంది. ఒకవేళ భార్య పునర్వివాహం చేసుకున్నా మొదటి భర్త మరణం కారణంగా అందే పరిహారాన్ని అతడి తల్లిదండ్రులతో ఖచ్చితంగా ఆ భార్య పంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏదైతే అమౌంట్ ఎక్కడి నుంచైనా వస్తే, ఆ పరిహారం ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆ పురుషుడి యొక్క అంటే ఆ భర్త యొక్క పేరెంట్స్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది, పంచుకోవాల్సి ఉంటుంది. భార్య చనిపోయిన సందర్భంలో ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడానికి ఎవరూ లేకపోతే భర్తే ఆ బాధ్యతను తీసుకోవాలి. ఇక ఉత్తరాఖండ్ జనాభాలో 3% ఉన్న ఎస్టీ వారిని మాత్రము, ఎస్టీ వర్గాలను ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి మినహాయించడం జరిగింది. ఇది అక్కడ మీరు గమనించండి. ఇంకొక ఆర్టికల్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని ప్రధాన అంశాలు మీరు ఇక్కడ చూడండి. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఈ ఉమ్మడి పౌరస్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఉద్దేశించింది. సహజీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ బిల్లు నుంచి గిరిజనులను మినహాయించారు. 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు సహజీవనం చేయాలనుకుంటే ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క పర్మిషన్ ఉండాలి. అయితే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయరు. సహజీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా లేదా మైనర్ అయినా సహజీవన సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్ చేయరు. ఒకవేళ సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు, 25,000 జరిమానా విధిస్తారు. సహజీవనాన్ని రిజిస్టర్ చేయించకపోతే 25,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు. సో ఇది మనకి ఉమ్మడి పౌరస్మృతిలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు. మిగతా అంశాలు ఏవైనా ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను. డెఫినెట్గా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్.